ఏ రోజు సబ్జెక్టు, ఏ రోజు సిలబస్ ఆ రోజు పూర్తి చెయ్యాలి. మొదటి పాఠశాల ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది ఇల్లే ఇంటి నుండే నేర్చుకుంటారు ఏదైనా. నేను తల్లిగా పిల్లల్ని ఏ విధంగా పెంచాను అనేటువంటి ఒక విషయం గురించి డిస్కషన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. మాకు 2007లో మ్యారేజ్ అయిందండి. 2007లో మ్యారేజ్ అయింది. పెళ్ళైన కొత్తల్లో మా వారు ఒక విషయం చెప్పారు నాకు. ఏంటి అంటే అది పిల్లలు వాళ్ళ ఊర్లో జరిగిన ఒక సంఘటన చెప్పారనమాట నాకు. పిల్లలు చక్కగా ఆటలకు వెళ్ళి ఆడుకునేటప్పుడు వాళ్ళకి తెలిసినటువంటి బంధువుల అమ్మాయిల్లో ఒక అబ్బాయి ఒక ఆటలు ఆడుకునే సమయంలో ఒక చిన్న కర్ర పుల్ల తీసుకొని ఆడుకుంటూ ఒక అమ్మాయి కన్నుకు తగిలి ఆ కన్ను అంతా కూడా జనంతా ఊడొచ్చేసి కన్ను పోయి తను గ్రుడ్డిదైపోయింది అని చెప్పారనమాట. పిల్లల్ని ఆటలకు పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి పెళ్ళైన కొత్తల్లోనే చెప్పారు ఈ విషయము. పిల్లలు పుట్టక ముందే చెప్పారు ఈ విషయం నాకైతే. వాళ్ళ ఊర్లో ఇంకా అంటే నేను ఆలోచించాను, ఈ విధంగా ఆలోచించాను. అంటే పిల్లలు మంచిగా పుట్టినా గానీ మనం ఉండే అజాగ్రత్త వల్ల పిల్లలు ఈ విధంగా అంగవైకల్యం వస్తుంది అని చెప్పి నేను ఆ విషయాన్ని గ్రహించాను. మనం పిల్లల్ని బయటికి పంపించినప్పుడు ఖచ్చితంగా మరి ఆటలు అనేవి ఆడుకుంటూ ఉంటారు. ఆటల్లో దెబ్బలు అనేవి తగులుతూ ఉంటాయి అన్నమాట. అది ఏ విధమైనటువంటి దెబ్బలు, చిన్నవా పెద్దవా అనేవి మనమైతే అంచనా వేసి చెప్పలేం కదా. ఇక నేనైతే అప్పుడే నిర్ణయించుకున్నాను, అమ్మో నా పిల్లలకి ఇట్లాగా జరగకూడదు, నేను ఇంకా అసలు పిల్లల్ని ఆటలకి పంపించకూడదు బయటికి అని చెప్పేసి నేను అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. అప్పటి వరకు కూడా తెలియదు నాకు. ఆటలు ఆడుకునేటప్పుడు కూడా పిల్లలకి ఈ విధంగా కళ్ళు పోగొట్టుకొని అంధురాలు అయినటువంటి ఆ అమ్మాయి జీవితము నిజంగా నాకు మా ఆయన ముందే చెప్పడం వల్ల పిల్లల విషయంలో నేనైతే చాలా జాగ్రత్త పడ్డాను. ఆ తర్వాత పిల్లలు పుట్టారనమాట. ఒక సంవత్సరానికి మా పెద్దమ్మాయి పుట్టింది. వెంటనే 2వ సంవత్సరం మా చిన్నమ్మాయి పుట్టింది. 2 అమ్మాయిలు నాకు. అయితే ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళకి మా వారైతే అసలు వాళ్ళకి కొనుక్కోవడానికి అంటే ఆడుకోవడానికి బొమ్మలు అవి ఏవి కూడా తీసుకొని రాలేదు. ఎందుకు అంటే అవి డబ్బులు పెట్టి కొనినా గాని తర్వాత అవి వృధాగా అయిపోతాయి అని చెప్పేసి. కానీ మా అమ్మాయికి మేము ఏమి ఇచ్చేవాళ్ళం అంటే అన్నం కూర వండుకునేటువంటి గెంటెలు, చిన్న చిన్న గిన్నెలు అవి ఇచ్చేవాళ్ళము ఆడుకోవడానికి. వాళ్ళు ఇంకా వాటిలో వేసుకొని ఆడుకుంటూ ఉండేవాళ్ళు. చిన్నపిల్లలు అప్పుడు ఒక్క బొమ్మ కూడా కొనలేదండి. కానీ కొంచెం పెద్ద అయ్యాక అటు కనిపిస్తూ ఉంటాయి, చూపిస్తాను తర్వాత. 2 బొమ్మలు తీసుకొని వచ్చారు. అవి అప్పటికి ఇప్పటికి జాగ్రత్తగా ఉంచాను నేను. ఎందుకంటే అసలు బొమ్మలే కొనలేదు కదా, అందుకని కొన్న 2 బొమ్మల్ని చాలా జాగ్రత్తగా ఉంచాను. 18 సంవత్సరాలు అంటే మా అమ్మాయి వాళ్ళకి ఒక 6-7 సంవత్సరాలు వచ్చినప్పుడు బొమ్మలు 2 కొనుక్కొచ్చారు టూర్ వెళ్ళి. ఇంకా అప్పటి నుండి నేనైతే ఆ బొమ్మలు చాలా జాగ్రత్తగా ఉంచాను. వాటిని కూడా వాళ్ళకి ఇవ్వలేదు ఆడుకోవడానికి. అయితే ఇంకా పిల్లల్ని ఏ విధంగా మనం క్రమంగా పెంచాలి అనేటువంటి ఒక విషయం గురించి క్షుణ్ణంగా మాట్లాడతాను. పిల్లలు చాలా మంది పిల్లల విషయంలో చేసే తప్పేంటి అంటే వాళ్ళు చెప్పినట్టు తల్లిదండ్రులు వింటూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు తల్లిదండ్రులు వినడానికి తల్లిదండ్రులు కన్నారా, తల్లిదండ్రుల్ని పిల్లల్ని కన్నారా? ఎవరిని కన్నారండి? పిల్లలు చెప్పినట్టు తల్లిదండ్రులు వినేదానికి ఇంకా తల్లిదండ్రులుగా మనం చేసే పని ఏముంది అక్కడ? వాళ్ళు ఒక బాధ్యతాపూర్వకంగా మనం పిల్లల్ని పెంచాలి. గారాబం చేసే సమయంలో గారాబం చేయాలి, ప్రేమను చూపించే సమయంలో ప్రేమను చూపించాలి, వాళ్ళని దండన ఇచ్చే సమయంలో దండన చెయ్యాలి. అన్ని రకాలుగా మనమే ప్రతి పిల్లకి, ప్రతి పిల్లవాడికి మొదటి గురువు, మొదటి దైవం ఎవరైనా ఉన్నారు అంటే అయినా సరే ముందు ఇల్లే వాళ్ళకి ఒక పాఠశాల. ఇంటిలో మనం పెద్దవాళ్ళము ఏదైతే చేస్తామో, ఏదైతే మాట్లాడతామో వాళ్ళు కూడా అదే మాట్లాడతారు, అదే చేస్తారు. కంపల్సరీ మనల్నే అనుకరిస్తూ ఉంటారు, వేరొకరినైతే అనుకరించరు. మరి ముఖ్యంగా మగపిల్లలైతే తండ్రిని అనుకరిస్తారు, ఆడపిల్లలైతే తల్లిని అనుకరిస్తారు. మనం కూర్చొని టీవీ చూస్తూ, సీరియల్స్ చూస్తూ, సినిమాలు చూస్తూ ఉంటే వాళ్ళు కూడా పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి, చదువు పక్కన పెట్టేసి మనతో పాటు వచ్చి చక్కగా నాటికలు, సినిమాలు చూస్తూ ఉంటారనమాట. నేనైతే అసలు సీరియల్స్ అనేవి అలవాటు చేసుకోలేదు పిల్లల కోసం, సినిమాలు అలవాటు చేసుకోలేదు. సమయాన్ని ఏ విధంగా వినియోగించుకున్నాను అంటే నేను చదివింది 10వ తరగతి అయినప్పటికీ
పిల్లల్ని ప్రయోజకులు చెయ్యాలి, నాలాగా ఉండకూడదు, సగంలో ఆగిపోకూడదు చదువు. అంటే మేము చదువుకున్న రోజుల్లో మాకు చదువు అనేది సరిగా లేదు. స్టడీ అనేది మాకు మ్యాథ్స్ సార్ 10th లో రిటైర్ వెళ్ళిపోతే మాకు లాస్ట్ ఎండింగ్ ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా మాకు సార్ అనే అతను లేరనమాట. కొత్తగా ఎవరిని పెట్టలేదు. కాబట్టి మ్యాథ్స్ లో ఆ సంవత్సరము 2004 అండ్ 3 అండ్ 4 లో మొత్తం బ్యాచ్ మ్యాథ్స్ లో ఫెయిల్ అయిపోయారనమాట. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అయితే ఇంకా ఎవరైతే పాస్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఇంటి దగ్గర ప్రైవేట్ చెప్పించుకునే వాళ్ళు పాస్ అయ్యారు పాస్ మార్కులతో ఎలాగోలాగా. మిగిలిన వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యారు. అయితే సెకండ్ టైం రాసి మరలా సబ్జెక్ట్ అనేది లేకుండా చేసుకున్నాము. అయితే అది కాదు విషయము. పిల్లలకి సగం చదువు ఇవ్వకూడదు, సగం నాలెడ్జ్ ఇవ్వకూడదు అనేటువంటి ఒక ఆలోచన, పిల్లల్ని ఒక క్లాస్ ఫస్ట్ లో చూడాలి అనేటువంటి ఒక ఆశ నాకైతే. ఇంకా వీళ్ళని ఎలా చేయాలి? ఆశ పడటంతోనే మన కోరికలు నెరవేరుతాయా? నెరవేరవు కదా. నేను దానికి ఏ విధంగా సమయాన్ని కేటాయించుకున్నాను పిల్లల కోసం అని చెప్పేసి, ఇంకా వాళ్ళనైతే ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసామండి. జాయిన్ చేస్తే అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఓన్లీ రాయడం తప్ప ఇంకేమీ లేదు. ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుండి పాపం వెళ్లే వరకు కూడా రాస్తూనే ఉంటారు. నేను ఏదైనా ఒక ఫస్ట్ లెసన్ తీసి ఇది చదవండి అమ్మా, ఇది అప్పు చెప్పాలి నాకు సాయంత్రం అని నేను అన్నాను అంటే వాళ్ళు అంటారు ఇది రాయకపోతే కొడతాను మమ్మీ స్కూల్లో అని చెప్పేవాళ్ళు. అలా ఒక సంవత్సరం బాగా విసుగొచ్చేసింది. రాయడం చదివేది ఏం లేదు. రాస్తే ఏమొస్తుంది, చదవాలి కదా, విషయం అనేది నేర్చుకోవాలి కదా, సబ్జెక్ట్ అనేది తెలుసుకోవాలి కదా పిల్లలు, రాయడం వల్ల యూజ్ ఏముంది అని చెప్పి నేనైతే ఆలోచించి ఆ స్కూల్ నుండి తీసివేసి మరొక స్కూల్లో జాయిన్ చేశాను. అది కూడా ప్రైవేట్ స్కూలే. అయితే ఆ సంవత్సరం కొత్తగా పెట్టారనమాట ఆ స్కూలు. అక్కడ కొంచెం స్టడీ పరంగా పర్వాలేదు, బాగానే చెప్పారు. వాళ్ళు కూడా ఇంటి దగ్గర సమయం అనేది తల్లిగా నేను చెప్పుకోవడానికి నాకు సమయం ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు చదివించి రాయించి వాళ్ళు 6-7 దాకా ప్రైవేట్స్ పెట్టి స్కూల్లోనే 7 గంటలకు పిల్లల్ని ఇంటికి పంపించేవాళ్ళు. సరే ఎలాగోలాగా ఆర్డినరీగా చదవడం ప్రారంభించారు వాళ్ళు. తర్వాత ఇంకా నేను ఇంటికి వచ్చాక పిల్లల్ని ఏం చదివారు, ఏం రాశారు ఇవన్నీ పట్టించుకునేదాన్ని. ఖచ్చితంగా వాళ్ళ టీచర్స్ ఏవైతే స్కూల్లో రాయించి చదివించి ఇంటికి పంపిస్తారో అవి ఖచ్చితంగా ఉదయానికల్లా నేను వాటిని నేర్చుకునే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేసేదాన్ని అనమాట. వాళ్ళని కూర్చోబెట్టి ఉదయాన్నే లేపి నిద్ర లేపి ఆ చిన్న వయసులోనే 3-4 సంవత్సరాలు 3-4 తరగతులు చదువుతున్నారనమాట పిల్లలు. అప్పుడే వాళ్ళకి 5 గంటలకు లేగవడం అలవాటు చేశాను. 5 గంటలకు లేగవడం అస్సలు పడుకొనిచ్చేదాన్నే కాదు. చిన్నపిల్లల కానించి వాళ్ళ బాల్యం అంతా నాతో వాళ్ళు నరకమే చూశారు. ఒక మాటలో చెప్పాలి అంటే నరకం అంటే అప్పుడు వాళ్ళకి నరకంగా అనిపించిన భవిష్యత్తులో అనిపిస్తుంది అనమాట. ఆ రోజు మరి మా తల్లిదండ్రులు లేకపోతే మేము ఇంతటి వారం అయ్యేవారం కాదు అని ఒకానొక రోజు వాళ్ళు కూడా అనుకుంటారు, ఆలోచిస్తారు ఖచ్చితంగా. కానీ ఆ వయసులో ఆ ఏజ్ లో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ చదువు ఎవరు కనిపెట్టారో బాబోయ్ అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇంకా నేనైతే తెల్లారి వాళ్ళకి ఏ రోజు అని చెప్పేదాన్ని. ప్రతి ఒక్కరూ విజేతలు అవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఎవరు కూడా పైనుండి ఊడిపడరండి. అందరూ అమ్మ పొట్టలో నుంచే వస్తారు కదా. వాళ్ళు వీళ్ళలాగే తింటారు, వీళ్ళలాగే నిద్రపోతారు, వీళ్ళకున్న పనులే వాళ్ళకే ఉంటాయి. కానీ వాళ్ళు విజేతలుగా ఎందుకు నిలబడుతున్నారు, మన పిల్లలు విజేతలుగా ఎందుకు నిలబడలేకపోతున్నారు అంటే కారణం సమయాన్ని వినియోగించుకోవడం తెలియక మాత్రమే. ఆ సమయం ఎలా వినియోగించుకోవాలి అన్నది కొంచెం తల్లిదండ్రులుగా మనం నేర్పించాలి, పిల్లలుగా వాళ్ళు నేర్చుకోవాలి. అయితే ఇంకా సమయం నేనైతే అస్సలు ఒక్క నిమిషం వేస్ట్ అయిపోయినా నాకైతే చాలా కోపం వచ్చేది. ఎందుకు అంటే ఆ సమయం విలువ మనకన్నా ఇంకా బాగా ఎవరికి తెలుసండి. మనము ఆ ఏజ్ నుండి ఆ చదువు నుంచి ఆ సమయంలో మనం ఎంత టైం వేస్ట్ చేస్తే మన జీవితాలు ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి ఆర్థికంగా అని చెప్పేసి మనకి తెలుసు కదా. కాబట్టి వాళ్ళ జీవితం మనలాగా ఉండకూడదు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల కష్టం, ఎన్ని నిద్ర లేని రాత్రులు, ఎన్ని సమయానికి భోజనం చెయ్యని సమయాలు, మరి వేళలు మనం ఆలోచించాలి ఒక్కసారి. కానీ నేనైతే మా పిల్లలకి ఖచ్చితంగా 5 గంటలకు లేపేదాన్ని. నిన్నటి రోజు ఏం చెప్పారు అన్న వాటి గురించి ఇద్దరిని కూర్చోపెట్టేదాన్ని, ఇద్దరికి చదవమని చెప్పేదాన్ని, రాయించేదాన్ని, నేను ఇంటి దగ్గర రాయించేదాన్ని, అప్పు చెప్పించుకునేదాన్ని. ఇలా కొనసాగుతూ ఉంది. ఈలోపు ఏం జరిగింది అంటే మా ఊరిలో ఇంకా పెద్ద స్కూల్, అందులో బాగా ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రమే చదివే స్కూల్ అది.
క్రొత్తగా స్కూల్ పెట్టి వీళ్ళు పిల్లలందరినీ ఆకర్షించారని వాళ్ళు ఏం చేశారంటే ఫీజులు రేట్లు అన్ని కూడా తగ్గించేశారనమాట. తగ్గించేసి మాలాంటి వాళ్ళని కొట్టుకున్నారు. మేమేంటంటే ఆహా పెద్ద స్కూలు, ఉండవాళ్ళు పిల్లలు కారుల్లో వెళ్ళి చదువుకునే స్కూల్ అది, కానీ మన పిల్లలకి కూడా అందుబాటులో ఉంది అంటే ఇంకా మనం ఖచ్చితంగా మనం పిల్లలకి ఎప్పుడు నాది మా వారిది ఒకటే ఆలోచన అండి. పిల్లల విషయంలో మాకు ఎప్పుడు కూడా భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు అస్సలు రాలేదు. ఎందుకు అంటే ఆయన ఆలోచించే విధంగా నేను ఆలోచిస్తాను, నేను ఆలోచించే విధంగా ఆయన ఆలోచిస్తారు. మా ఇద్దరి ఆలోచనలు ఒకటే అన్నమాట పిల్లల విషయంలో. అయితే మేమైతే ఎప్పుడు ఒకటే అనుకుంటూ ఉంటాము, పిల్లలకి మనం సంపదనివ్వాల్సిన అవసరం లేదు. ఒక సంస్కారాన్ని చదువుని ఇస్తే చాలు, వాళ్ళు చక్కగా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటారు. సంపద ఇచ్చాము అంటే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో వాళ్ళకి తెలియదు, ఎలా పొదుపు చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అదే ఒక సంస్కారాన్ని మనం నేర్పించాము అంటే, ఒక విలువైన చదువును వాళ్ళకి ఇచ్చాము అంటే వాళ్ళు దానితో ఎలాగైనా బ్రతకగలరు. అది తరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు. కాబట్టి మేమైతే ఒకటే అనుకున్నాం, మాకంటూ ఒక రూపాయి ఉన్నా లేకపోయినా, మేము మిగిలించుకోకపోయినా, మా ఆస్తులు ఏవైనా ఉన్నాయి అంటే మా పిల్లల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు అని ఇద్దరం కూడా ఆలోచిస్తూ అదే పదంలో అదే మార్గంలో మా ప్రయాణం మొదలైందనమాట. ఆ స్కూల్లో ఇంకా పెద్ద స్కూల్లో, ఇంకా అన్ని ప్రైవేట్ స్కూల్స్ లో కల్లా పెద్ద ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను పిల్లలిద్దరిని. మరలా మా ఊర్లో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళు తిప్పాను. ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే టీచర్స్ గా వాళ్ళు ప్రతి ఒక్క పిల్లని పట్టించుకోవాలని రూల్ ఏం లేదు కదండి. అసలు ముందుగా మొదటిగా తొలి గురువు ఎవరైనా ఉన్నారు అంటే ఇంట్లో తల్లిదండ్రులే కదా. మొదటి స్థానం అయితే తల్లిదే కదా, తండ్రిదేముంది. నలుగురు కోసం బయటకు వెళ్ళి సంపాదించుకొని వాళ్ళ కడుపు నింపడం తండ్రి బాధ్యత. తల్లిగా మన బాధ్యత ఏమిటి? పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడం, వారి మంచి చెడులు చూసుకోవడం, వాళ్ళకి సంస్కారాన్ని నేర్పించడం, ఇది తల్లిగా మన బాధ్యత. కాబట్టి ఇంకా నేనైతే ఇంకా ఆ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను. నేను ఏ స్కూల్లో జాయిన్ చేసినా గానీ మా వారి పని ఏంటి అంటే ఫీజులు కట్టడం మాత్రమే. ఆ స్కూల్ ఎందుకు, ఈ స్కూల్ ఎందుకు అని ఎప్పుడూ అడగలేదు. నేను అక్కడ స్టడీ సరిగా ఉంటే మార్చను కదా స్కూలు, అది వాళ్ళకి తెలుసు. ఇంకా ఆయన పని ఏంటి అంటే నేను ఏ స్కూల్లో తీసుకెళ్లి జాయిన్ చేసినా ఫీజులు కట్టడం ఆయన పని. నేనేంటి అంటే స్కూల్లో చదువు ఎలా ఉంది, ఎలా సాగుతుందని నా పని. అయితే ఇంకా ఆ స్కూల్లో జాయిన్ చేశాము. అసలు పేరుకేనండి ప్రైవేట్ స్కూల్స్, ఎక్కువ ఫీజులు. ఉన్న చదువు కాస్త పోయింది మా పెద్దమ్మాయికి. అయితే అసలు సున్నా నాలెడ్జ్ ఏమీ లేదు, ఉన్నది కాస్త పోయింది. అసలు వాళ్ళు 7ంటికి పంపించేవాళ్ళు, సాయంత్రం ఈవినింగ్ 7 గంటలకు పంపించేవాళ్ళు. ఉదయం 8 గంటలకు తీసుకొని వెళ్ళి స్కూల్ కి ఈవినింగ్ 7 గంటలకు పంపించేవాళ్ళు పిల్లని. కానీ ఏమీ లేదు అక్కడ, టైం వేస్ట్ తప్ప. పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్లో నాకు తెలిసినంత వరకు, మరి బయట స్కూల్స్ లో ఎలా నడుస్తుంది ఏందన్నది నాకైతే తెలీదు. కానీ టైం వేస్ట్ అన్నది నాకు అర్థమైంది ప్రైవేట్ స్కూల్ అనేది. నాకైతే మెంటల్ టెన్షన్ వచ్చేసేది అనమాట. ఈ పిల్లని ఏదైనా అమ్మా ఇది చదువు, ఈ లెసన్ రీడింగ్ చెయ్యి, ఈ లెసన్ చదువు, ఇది అప్పు చెప్పాలి, ఇది చూడకుండా రాయాలి, నేను వారం ఎగ్జామ్ పెడతా నీకు నేను చెప్పినప్పుడు మా అమ్మాయి ఒకటే చెప్పేది, మమ్మీ వాళ్ళు ఈ వర్క్ ఇచ్చారు, ఆ వర్క్ ఇచ్చారు, చేయకపోతే కొడుతున్నారు, నిలబెడుతున్నారు, గోడ కుర్చీలు వేస్తున్నారు, ఇలా చెప్పేదన్నమాట. ఇంకా నేను ఏం చేయాలి, నా పిల్లల పునాది అంతా కూడా ఇలా వేస్ట్ అయిపోతుంది. పేరుకే స్కూల్స్, పేరుకే టీచర్స్, నాకు సమయం ఉండట్లేదు. నేను ఇంటి దగ్గర వీళ్ళకి చెప్పాలి అన్నా, రాయించాలి అన్నా, చదివించాలి అన్నా నాకు సమయం ఇవ్వట్లేదు ఈ టీచర్స్ అనేవారు అని చెప్పి ఆలోచించి ఇంకా ఒకటి నిర్ణయం తీసుకున్నాను. అప్పటికి గవర్నమెంట్ స్కూల్స్ లో బాగా స్టడీ అనేది ఇంప్రూవ్ అయిందనమాట. టీచర్స్ కూడా బాగా మంచి నాలెడ్జ్ ఉన్న టీచర్స్ కదా గవర్నమెంట్ టీచర్స్ అంటే. ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఏముందండి, డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళని పెట్టేసుకుంటారు టీచర్స్ గా. కానీ ఒక గవర్నమెంట్ టీచర్ కు ఉన్న నాలెడ్జ్ ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్స్ కి ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ చదువును చదివి ఆ ఉద్యోగం ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు పిల్లలకు చదువు చెప్పడానికి. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు పోషిస్తుంది. ఇంకా నేనైతే ఒకటే ఆలోచించాను, ఏమంటే గవర్నమెంట్ హై స్కూల్ కు పంపించాలి, ప్రైవేట్ కి పంపించాలి ఉదయం సాయంత్రం, మిగిలిన సమయం నేను తీసుకోవాలి. ఇది నా దినచర్యగా పెట్టుకున్నాను. నేను పొలం వెళ్ళి ఒక 200-300 సంపాదించి దాని వల్ల ఉపయోగం ఏముంది? నేను కష్టపడితే జీవితాంతం కష్టపడాలి. అదే పిల్లల కోసం కష్టపడితే వాళ్ళ కోసం మనం ఫ్యూచర్ లో కష్టపడే పని ఉండదు. ఇది నా ఆలోచన. లేదు నేను వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తున్నారు, బడికి వెళ్తున్నారు వస్తున్నారు అన్నట్టు ఉంటే వాళ్ళ జీవితం కూడా నాలాగే అవుతుంది కదా. సరిగా చదువు ఉండి లేక నేను
చదువుకొని కూడా అంటే ఎంతో చదవలేదు, 10వ తరగతి, కానీ తర్వాత కంటిన్యూషన్ అనేది జరగలేదు. ఎందుకు జరగలేదు? పునాది సరిగా లేకపోవడం వల్ల. కాబట్టి ఆ సగం చదువు సగం పని అంటే చాలా ఇబ్బంది, చాలా కష్టం. అసలు చిన్న వయసులో నేర్చుకోవాల్సిన వయసులో సరిగా చదువైనా నేర్చుకోవాలి, లేదు అంటే సరైన పని అయినా నేర్చుకోవాలి. ఈ రెండు జరగలేదు నా విషయంలో. సరైన చదువు లేదు, పని అసలే అలవాట్లేదు. పెళ్ళయ్యాక కనీసం అన్నం వండడం కూడా రాదు, కూర అయితే అసలు తెలియదు. ఇలాగా నేను ఎంత కష్టపడ్డానో వంటలు నేర్చుకోవడానికి, పొలం పని నేర్చుకోవడానికి. మాకు పత్తి మిరప పంటలు పండితే విత్తనాలు నేర్చుకోవడానికి, విత్తనాలు నాటడానికి వెళ్తే నన్ను లేపి ఇంటికి పంపించేశారు, విత్తనాలు వేయడం రాదు అని. ఆ రోజు ఏచి అన్నం కూడా తెలియదు నేనైతే. అంత బాధ వేసింది. ఎందుకు? సరైన జీవితం అనేది సరైన జీవితం అనేది మా గురించి మా తల్లిదండ్రులు ఆలోచించలేకపోయారు. మాకు ఎలాంటి జీవితాన్ని ఇవ్వాలి అని తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోయారు. అలాగా ఫెయిలూర్ తల్లిదండ్రులుగా మేము ఉండకూడదు. మరి ముఖ్యంగా మా వారైతే చాలా చాలా బాధలు కష్టాలు పడి ఒక ఈ స్థాయికి వచ్చారు. పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి చాలా పనులు అనమాట. బడి లేదు, 7th 6th వరకే చదివారు. అయితే ఇంకా నేనైతే ఇదే ఆలోచించాను, అలాగా సఫర్ అవ్వకూడదు పిల్లలు. ఇటు పని నేర్చుకోక అటు చదువు రాక ఏటిల్లో లేకపోతే జీవితం ఇంకా ఎలా ముందుకు తీసుకొని వెళ్తారు వాళ్ళు అన్నది ఆలోచన. ఇంకా ఒకటే నిర్ణయించుకున్నా నేను, వీళ్ళకి చదువు నేర్పించాలి, పని నేర్పించాలి, రెండు నేర్పించాలి. ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు దానిలో ముందుకు వెళ్ళేలాగా ఉండాలి అని నిర్ణయించుకొని మా చిన్నమ్మాయి 2వ తరగతి, మా పెద్దమ్మాయి 3వ తరగతి. చిన్న పిల్లలండి, 5, 6 సంవత్సరాలు లేదంటే 7 సంవత్సరాలు అలా ఉంటాయి. అప్పుడే వాళ్ళిద్దరిని పొలం తీసుకొని వెళ్ళి ఇద్దరికి ఒక్కసారి పట్టించా. మిరపకాయలు కోయడానికి ఇద్దరి మీద ఒకసారి పట్టించి, చిన్నప్పుడు చేసిన పని ఏది కూడా మరుపు అనేది ఉండదు ఎవరికైనా. అది అలవాటు ప్రకారంగా ఎంత వయసు అయినా ముసలివారైనా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నేనేం చేశానంటే, ఖాళీ సమయంలో సెలవులు ఇచ్చినప్పుడు పిల్లల్ని పొలం అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళకి మిరపకాయలు కోయడం నేర్పించాను, పత్తి తీయడం నేర్పించాను, కలుపు తీయడం నేర్పించాను. కానీ ఏ పనిలో అయినా పిల్లలకి ముందే ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చేదాన్ని. ఇంటి దగ్గర ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చేదాన్ని. ఇప్పుడు జనంలోకి వెళ్తున్నాము అంటే రకరకాల మనుషులు, మనం నచ్చేవారు ఉంటారు, మనం నచ్చని వారు ఉంటారు. వాళ్ళు ఇంట్లో విషయాలు తెలుసుకోవాలని పిల్లల్ని ఏదో ఒక విధంగా కదిలిస్తూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. పిల్లలు తెలిసి తెలియక సమాధానాలు చెప్తూ ఉంటారు. ఇంట్లో విషయం ఏది కూడా బయటకు వెళ్ళకూడదు అన్న ఆలోచనతో పిల్లలకి నేను ఇంటి దగ్గరే, పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఈ సమాధానం చెప్పండి, సంస్కారంగా బిహేవ్ చేయండి, చదువుకున్న పిల్లలా ఉండండి అని చెప్పి వాళ్ళకి చాలా బాగా ఇంటి దగ్గర చెప్పి తీసుకొని వెళ్ళేదాన్ని. చేయలేదన్న ఒక మాట మాట్లాడాలి అన్న కంటి సైగతో నా వైపు చూసేవాళ్ళు. దీనికి సమాధానం చెప్పాలా వద్దా అని. చెప్పాలి అని అంటే సైగ చేసేదాన్ని, మాట్లాడతారు. వద్దు అంటే సైలెంట్ గా ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు. అలాగా పిల్లల్ని పొలం పనిలో కలుపు తీసినా ది బెస్ట్ గా తీయడం నేర్పించాను, మిరపకాయలు కోసినా ది బెస్ట్ గా కోయడం నేర్పించాను, పత్తి తీసినా ది బెస్ట్ గా తీయడం నేర్పించాను. పనులైతే చక్కగా చాలా యాక్టివ్ గా, అసలు వెనక పడకూడదు. ఏ పనిలో కూడా వెనక అడుగు వేయకూడదు. మన ఒంటిలో శక్తి ఉన్నంత వరకు పోరాడాలి అని చెప్పి పిల్లలకి ఎప్పుడు ఒక మోటివేషన్ గా ఉండేదాన్ని నేను. ఇంకా తర్వాత పిల్లలు సరే ఇంకా 8th 9th వరకు సాగినాయి అనమాట. పొలం పనులు చదువు రెండు సాగినాయి. 9th వచ్చాక పొలం లేదు. 9th లో మా పెద్దమ్మాయిని తీసుకెళ్లాను, చిన్నమ్మాయిని తీసుకెళ్లేదు. 10th వచ్చాక ఇంకా మొదలైంది, అసలు పీరియడ్ స్టార్ట్ అయింది అనమాట. 10th వచ్చాక మా పెద్దమ్మాయికి ఇంట్లో పనులు కూడా చెప్పేదాన్ని కాదు. ఇంకా తను చదువు మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి చదువుకోమని చెప్పేదాన్ని. కానీ ఆ చిన్నపిల్లలు కదండి, వాళ్ళకేం తెలుసు భవిష్యత్తు గురించి, జీవితం గురించి. మనం ఎంత అరుస్తున్నా తిడుతున్నా వీళ్ళకి అర్థం కావడం లేదని మనం అనుకోవడమే తప్ప పాపం వాళ్ళకి తెలియదన్న సంగతి మనం గ్రహించాలి ఫస్ట్ అయితే. ఇంకా నేనైతే మా పెద్దమ్మాయిని బాగా బెదిరించాను అనమాట. బాగా భయపెట్టాను. 10వ తరగతి అయిపోగానే నీకు పెళ్ళే, చూస్తున్నావు కదా ప్రతి ఒక్కరి జీవితం ఏ విధంగా ఉంది, భర్తలు సరిలేక కాపురాలు సరిలేక ఇంక ఇంతే ఉంటది నీ జీవితం కూడా, ఇంకా నేను చేయగలిగింది ఏమి లేదని చెప్పి బెదిరించి భయపెట్టేదాన్ని. దాని తోడు వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం 9th నుంచి స్టార్ట్ అయింది అనమాట. వాళ్ళ పిల్లలు
పేద తల్లిదండ్రులు కడుపున పుట్టిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారు, వీళ్ళు అది చదివారు, వాళ్ళు ఇది చదివారు, బయట నుంచి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆయన కూడా పిల్లలకి ఒక మోటివేషన్ గా ఉండేవారు అనమాట. నైన్త్ లో మా పిల్లలు 9th క్లాస్ చదివే నాటికి ఆయనకు కూడా స్టడీ పరంగా బాగా ఒక అవగాహన అనేది వచ్చింది. చదువుకుంటే పిల్లల భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది, తల్లిదండ్రులుగా మన భవిష్యత్తు కూడా మారిపోతుంది అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఆ ఇద్దరము ఒక మోటివేషన్ గా ఇద్దరం కూడా చాలా చక్కగా వివరించి చెప్పేవారు అన్నమాట. అయితే మా పెద్దమ్మాయికి విషయంలో జరిగింది ఏంటంటే, పెద్ద ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశానని చెప్పాను కదా, అక్కడ 6th క్లాస్ ఎండింగ్ లాస్ట్ ఎగ్జామ్స్ కి 6th క్లాస్ లో తెలుగు సబ్జెక్ట్ లో ఫస్ట్ లెసన్ లో నుంచి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేకపోయిందండి మా పాప. అసలు ఎంత బాధేసిందంటే నాకు, వీళ్ళు వేలకు వేల ఫీజులు తీసుకొని ఏం చేస్తున్నారు. ఎండింగ్ ఎగ్జామ్ కి ఇయర్ ఎండింగ్ ఎగ్జామ్ కి ఫస్ట్ లెసన్ లో నుంచి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు. అసలు ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకెలా కాదు, డబ్బులు పోవడం తప్ప పిల్లలకి చదువు అయితే రావడం లేదు. కావాల్సింది చదువు, డబ్బులు పోయినాయా వచ్చినాయా అన్నది కాదు. పునాది ఫస్ట్ నుంచి 10th వరకు, ఈ పునాదే సరిలేకపోతే వారు పై హైయర్ క్లాసెస్ లో ఎలా నిలబడగలుగుతారు, ఎలా రాణించగలుగుతారు. పునాది సరిలేని వాళ్ళే కదండి సగం చదువుకొని సగం పొలం పనులు చేసుకుంటుంది. అలా ఉండకూడదు అని చెప్పి ఆలోచించి హై స్కూల్లో జాయిన్ చేశాము. హై స్కూల్లో జాయిన్ చేసి ప్రైవేట్ కి పంపించాము. నేను ఇంటి దగ్గర పట్టించుకొని ఏ రోజుకి ఆ రోజు ఇంటి దగ్గర వాళ్ళు స్కూల్లో వెళ్ళి ఏం చేస్తున్నారు అన్న దాని గురించి కూడా ఆలోచించేదాన్ని. నేను స్కూల్లో ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నంతసేపు మన ఆధ్వర్యంలో ఉంటారు, స్కూల్లోకి వెళ్ళాక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఉంటారు. అలా కూడా ఉండకూడదు అని చెప్పి నేనైతే మా పెద్దమ్మాయిని ప్రతిరోజు అడిగేదాన్ని, ఈ పీరియడ్ ఏం జరిగింది, ఏం పాఠం చెప్పారు, అది నీకు అర్థమైందా, అర్థమైతే వివరించి చెప్పు నాకు. వినేదాన్ని లెసన్, అమ్మాయి ఏం చెప్తుంది అనేది వినేదాన్ని, మధ్య మధ్యలో క్వశ్చన్లు వేసేదాన్ని. ఆ పిల్ల నేను అడుగుతాను అన్న దానికోసమైనా లెసన్ విని వచ్చేదన్నమాట. ఇంకా అలాగా కొనసాగింది. నేనైతే పిల్లలకి సమయం ఎలా వినియోగించుకోవాలన్న విషయం గురించి ఎక్కువ 5 సంవత్సరాలు చెప్పానండి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చెప్తూనే వచ్చానన్నమాట. సమయం ఎలా వినియోగించుకోవాలి. ఇప్పుడు పీరియడ్స్ ఉన్నాయి, స్కూల్ కి వెళ్తారు పిల్లలు, పీరియడ్లు ఉంటాయి, ఖాళీ పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో ఏం చేయాలి, ఏ సబ్జెక్ట్ అయితే టఫ్ గా ఉంటుంది ఆ సబ్జెక్ట్ చదువుకోవాలి తీసి, ఆ సబ్జెక్ట్ ఎక్కువ సమయం దానికి కేటాయించాలి. లేదు అంటే కొంతమంది పిల్లలు సాకులు బాగా చెప్తారు, టీచర్స్ మాకు ఈ లెసన్ చెప్పలేదు, ఈ సబ్జెక్ట్ లో ముందుకు వెళ్ళలేదు అని. కానీ టీచర్స్ తో పనేముందండి, గవర్నమెంట్ టీచర్స్ తో పనేముంది. తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనం పట్టించుకోవాలి. వాళ్ళకి నెల వచ్చేసరికి జీతం వచ్చేస్తుందండి, నెల వచ్చేసరికి గవర్నమెంట్ టీచర్స్ కి జీతం వస్తుంది. మన పిల్లలకి సమయం వెనక్కి పోయింది మళ్ళీ రాదు కదా ముందుకి. మనం ఎక్కువ బాధ్యత వహించాలి పిల్లల విషయంలో. కాబట్టి నేను మా వారు ఇదే చెప్పేవాళ్ళమే. ఆయన కూడా ఇదే మాట అంటారు, వాళ్ళకి నెల వచ్చేసరికి జీతం వస్తుంది, మీ లైఫ్ పోతుంది, మీ సమయం పోతుంది, మీరు టీచర్స్ మీద సాకులు చెప్పొద్దు అని చెప్పేవాళ్ళం. అంటే ఏంటి, ఎలా చేయాలి, టీచర్స్ చెప్పకుండా పాఠాలు ఎలా ముందుకు వెళ్ళాలంటే, ఇప్పుడు చాలా చక్కగా మనకి ఫోన్లు వచ్చేసాయి, లెసన్స్ అందులో చక్కగా టీచర్స్ వీడియోస్ చేసి పెడుతున్నారు, అవి వినమని చెప్పేవాళ్ళమే. ప్రైవేట్ లో చెప్పేవారు, ఫోన్ లో వినిపించేవారమే. టీచర్స్ పాఠం చెప్పినా చెప్పకపోయినా నేనైతే సమ్మర్ హాలిడేస్ నుంచి 6th నుంచి కూడా పిల్లలకి ఏం అలవాటు చేశానంటే, 5th క్లాస్ అయిపోతుంది అనగా 6th క్లాస్ బుక్స్ ఎవరి దగ్గర ఉన్నాయి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ బుక్స్ తీసుకొని వచ్చేదాన్ని అనమాట. తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చి సగం సిలబస్ సమ్మర్ హాలిడేస్ లోనే చేయాలి, అది ఫినిష్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఈ లెసన్ చదవండి, ఈ సబ్జెక్ట్ చదవండి, లెసన్ రీడింగ్ ఎక్కువ చేయించేదాన్ని. లెసన్ రీడింగ్ ఎక్కువ ఎందుకు, ఏ క్వశ్చన్ అడిగినా ఆ లెసన్ లో నుంచి అడుగుతారు. కాబట్టి లెసన్ రీడింగ్ అనేది ఒక కంటెంట్ లాగా వాళ్ళ మైండ్ లో గుర్తుంది అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా దానికి ఆన్సర్ చేయగలుగుతారు పిల్లలు. ఈ విధంగా వాళ్ళకి చెప్పేదాన్ని అనమాట. ఇంట్లో సగం సమయం ఏందండి, పిల్లలు పుట్టిన దగ్గర నుండి నా జీవితం మొత్తం, నా సమయం మొత్తం పిల్లలకే అంకితం అనమాట. ఇంకా ఈ విధంగా సమ్మర్ హాలిడేస్ లోనే ఇద్దరికి బుక్స్ అన్ని గ్యాదర్ చేసి ఈ సిలబస్ లో ఫోన్ ఇచ్చి, ఫోన్ లో మా పిల్లలకి కనీసం మా పెద్దమ్మాయికి ఫోను కీప్యాడ్ తీయడం కూడా తెలియదు. చెప్తే నంబర్ మీరు, కానీ కీప్యాడ్ ఫోన్ చేయాలంటే 10 నెంబర్స్ నొక్కాలి కదా, అది కూడా తెలియదండి మా పెద్దమ్మాయికి. యూట్యూబ్ లో ఇంకా మేము వాళ్ళకి ఏం అలవాటు చేసాం, ఒకవేళ ఫోన్ యూజ్ చేసినా గానీ ఓన్లీ లెసన్స్ వినడానికి, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వినడానికి మాత్రమే వాళ్ళకి అవకాశం. అంతకు మించి వేరొకటి కనీసం బొమ్మలు కూడా తెలియదండి. ఏవో బొమ్మలు అంటారు కదా టీవీలో, ఫోన్లో, అవి కూడా తెలియదు. ఆ బొమ్మలు ఎలా ఉంటాయో కూడా తెలియదు అనమాట మా పిల్లలిద్దరికి. వాళ్ళ బాల్యం అంతా నేనే తినేశాను అని చెప్పుకోవచ్చు అనమాట ఒక మాటలో. ఇంకా తర్వాత
ఈ సమ్మర్ హాలిడేస్ లోనే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ పేరుకి పాపం ఇస్తారు, కానీ ఇంటి దగ్గర నేను అసలు ఒక్క రోజు కూడా సమయం వేస్ట్ గా పోనీయలేదు. లేదు అంటే మాత్రం వాళ్ళు వినలేదంటే ఖచ్చితంగా ఇంటి పనులన్నీ చేపిస్తారు. వినలేదు, ఎదురు తిరుగుతున్నారు అనిపించింది అంటే ఇంట్లో పనులు, వంట పనులు అన్ని చేపిస్తానండి, అన్ని చేపిస్తా. అప్పుడు దారిలోకి వచ్చేవాళ్ళనమాట. ఈ పనులన్నీ చేసేదానికన్నా చదువుకోవడం బెటర్ అని చెప్పి పుస్తకాలు తీసి చదువుకునేవాళ్ళు అనమాట. తర్వాత ఇంకా స్కూల్లోకి వెళ్ళాక పిల్లలు టైం ఎలా వేస్ట్ చేస్తారు, ఖాళీ పీరియడ్స్ ఉంటాయి, టీచర్స్ రారు కొంతమంది. ఆ సమయంలో ఏం చేస్తారు, వేస్ట్ మీటింగ్లు అన్ని పెట్టుకుంటారు. ఆ అమ్మాయి అట్ట, ఈ అమ్మాయి అట్ట, ఆ అబ్బాయి అట్ట, ఈ అబ్బాయి అట్ట. ఆ మీటింగ్స్ లో కూడా పాల్గొనకూడదు మా పిల్ల అని చెప్పి నేనైతే అడిగేదాన్ని రోజు మొత్తం ఏ పీరియడ్ ఎలా జరిగింది అని. అడిగినప్పుడు చెప్పేదనమాట, ఖాళీ పీరియడ్ ఏం చేసావు ఆ సమయంలో, ఏది నువ్వు చదివింది ఏది చెప్పు, అప్పు చెప్పు అని ఇలా అడిగేదాన్ని అనమాట. ఇంకా నేను ఇలా అడుగుతున్నానని ఇంకా ఊరుకోను, కొడతాను, తిడతాను అని చెప్పి ఆ పిల్ల కూడా చెప్పిన పాఠం చెప్పినట్టు విని వచ్చి నాకు ఇంటికి వచ్చి చెప్పేది. ఆ విధంగా పిల్లల్ని అసలు ఆటలు అనే మాట తెలియదు పాపం. ఇంకా వాళ్ళకి బంధువులు, స్నేహితులు, చుట్టాలకు వెళ్ళడం, టూర్లకు వెళ్ళడం అవి అస్సలు తెలియదు. ఒక సినిమా హాల్ ఎలా ఉంటుందో ఇప్పటికి తెలియదు అనమాట మా పిల్లలిద్దరికి. ఇంతవరకు ఒక సినిమా కూడా తీసుకొని వెళ్ళలేదు మేమైతే. పిల్లల్ని అంత ఘోరంగా పెంచాను అనిపిస్తూ ఉంటది అనమాట. ఇంత సైకోలాగా బిహేవ్ చేస్తున్నాను పిల్లల విషయంలో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా సండే మాత్రం సినిమాలు, సండే సాయంత్రం ఎప్పుడో ఒకసారి ఒక్క మూవీకి మాత్రం పర్మిషన్ ఇచ్చేదాన్ని, అది కూడా టీవీలో వచ్చే సినిమా అనమాట. అంతకు మించి ఇంకొకటి ఏది తెలియదండి వాళ్ళకి. అలాగా చేయడం వల్ల మా అమ్మాయికి హై స్కూల్లో చదివించినా గానీ, గవర్నమెంట్ హై స్కూల్లో చదివించినా గానీ 540 మార్కులు చక్కగా తను తెచ్చుకోగలిగింది అనమాట. అయితే హై స్కూల్లో జరిగినటువంటి లోటు ఏమిటి అంటే ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ అనేది నేర్చుకోలేకపోయింది. ఆ గ్రామర్ పార్ట్ వల్ల 20 మార్కులు తగ్గాయి. లేదు అంటే ఖచ్చితంగా 560 మార్కులతో తను ఉత్తీర్ణు రాలయ్యేదనమాట. ఈ విధంగా పిల్లల్ని నేను మరి చిన్నపిల్లల కాడి నుంచి కూడా వాళ్ళ చదువుల్లో ప్రతి ఒక్క విషయంలో ఈ ఒక్క నిమిషం కూడా వేస్ట్ అనేది చేయనీయకుండా వాళ్ళకి సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అన్న ఒక విషయం గురించి బాగా ట్రైనింగ్ ఇచ్చానమాట. మరి ఇప్పుడైతే మా చిన్నమ్మాయి 10వ తరగతి చదువుతుంది, కష్టపడుతుంది తను. పెద్దమ్మాయి అయితే చక్కగా 540 మార్కులతో తను తన 10వ తరగతి పూర్తి చేసి కాలేజీకి వెళ్ళింది. వాళ్ళ నాన్నగారికి సంబరాలు అనమాట. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ వంశంలో 10వ తరగతి దాటిన వాళ్ళు లేరు, 10వ తరగతి వరకు వెళ్ళిన వాళ్ళు లేరు. తన కూతురు 10వ తరగతి దాటి కాలేజీలో అడుగు పెట్టిందని ఆయన ఆనందానికి అవధులు లేవండి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఇలాంటివన్నీ చాలా ఆనందాలుగా, సంతోషాలుగా అనిపిస్తూ ఉంటాయి. డబ్బు ఉన్న వాళ్ళకి ఇవి అంతగా అనిపించకపోవచ్చు, కానీ మా వారి సంతోషం అయితే అంతా ఇంత కాదనమాట. కాలేజీలో తన కూతుర్ని చదివిస్తున్నందుకు తను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా పిల్లల విషయంలో అయితే ఇలాగండి. సరే, ఇదంతా నేను నడిపిస్తున్నాను అంటే దీని అంతటికి మూల కారణం ఎవరు? వెనుకాల ఉండే వెన్నుపూస మనల్ని ఏ విధంగా నిలబెడుతుంది అంటే ఒక మనిషి శరీరాన్ని ఆ విధంగా మా వారు మా వెనుక ఉండి మాకు కావలసిన ఆర్థిక సహాయాలన్నీ తీర్చి, మాకు కావలసిన అవసరాలన్నీ తీర్చి మమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఆయన పని ఏంటి అంటే మా ఆర్థిక అవసరాలు తీర్చడం, వీళ్ళ పని ఏంటి అంటే చదివి వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టడం. నా పని ఏంటి అంటే పిల్లల్ని, భర్తని చూసుకోవడం చక్కగా. అంతేనండి. ఎవరి బాధ్యతలు వాళ్ళు వహిస్తే ఇంట్లో తగాదాలు, గొడవలకు కూడా అస్సలు సంబంధం ఉండదు, అసలు టైమే ఉండదు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.